Hey everyone, I'm Anita and I'm here with you all today to teach you all a small concept. ఒక చిన్న కాన్సెప్ట్ చెప్దాం అనుకుంటున్నాను. ఇది నన్ను అందరూ ఎక్కువ అడిగే క్వశ్చన్ అన్నమాట. సెడ్ అని ఎప్పుడు అనాలి, టెల్ అని ఎప్పుడు అనాలి, టోల్డ్ అని ఎప్పుడు అనాలి, ఈ రెండింటిని ఎప్పుడెప్పుడు యూజ్ చేయాలని అందరూ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఒక్క 10 minutes ఆర్ ఈ వీడియో ఎంతసేపు ఉంటే అంతసేపు ఓపిక్గా విన్నారంటే కనుక ఇంకా లైఫ్ టైంలో మిస్టేక్స్ అనేది అవ్వవు, కన్ఫ్యూజన్ ఉండదు, క్వశ్చన్స్ అస్సలే రావు. ఓకేనా? ఓకే, కాన్సెప్ట్లోకి వెళ్ళిపోతే సరే, కాన్సెప్ట్ అంతా విన్న తర్వాత లైక్ కొట్టకుండా వెళ్ళిపోతున్నారు, కానీ టేక్ అ మినిట్ అండ్ హిట్ ద లైక్ బటన్. ఓకే, అండ్ సేకి టెల్కి మధ్య డిఫరెన్స్, సెడ్కి టోల్డ్కి మధ్య డిఫరెన్స్ ఏంటంటే, సెడ్ అంటే జస్ట్ చెప్పడం, అది ఎవరికి చెప్పాము అని కాదు, ఊరికే జస్ట్ చెప్పారు అని చెప్పినట్టు అనమాట. టోల్డ్ అంటే ఏంటంటే ఒక పర్టిక్యులర్ పర్సన్కి చెప్పినట్టు, ఒక పర్టిక్యులర్ పీపుల్కి చెప్పినట్టు. ఓకేనా? చూడండి, సే అంటే జస్ట్ సే సంథింగ్, సెడ్ సంథింగ్, ఏదైనా చెప్పడం అంతే. ఇప్పుడు టెల్ అన్నారు అనుకోండి, టెల్ సమ్వన్ అంటే ఎవరికో ఒకరికి పర్టిక్యులర్గా చెప్పినట్టు అనమాట. ఈ వీడియో కంప్లీట్గా చూస్తే ఇంకెప్పటికీ ఏం డౌట్స్ రాకుండా క్లియర్ అయిపోతాయి. ఆల్ రైట్, ఈ డెఫినేషన్ కాదు కానీ ఎగ్జాంపుల్స్లో అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఓకే, షీ సెడ్ షీ వాజ్ బిజీ. ఆమె చెప్పింది ఆమె బిజీగా ఉందని. అంటే ఏంటి అర్థం? ఆమె నాకు చెప్పలేదు, మీకు చెప్పలేదు, ఎదుటి వాళ్ళకి చెప్పలేదు, ఊరికే జస్ట్ చెప్పింది అంతే. షీ సెడ్ షీ వాజ్ బిజీ. ఒక డాక్టరే అనుకుందాం, ద డాక్టర్ సెడ్ హీ వాజ్ బిజీ అంటే డాక్టర్ చెప్పాడు బిజీగా ఉన్నానని. ఇప్పుడు నాకు చెప్పలేదు కదా డాక్టర్ వచ్చి, సో ఐ డోంట్ హ్యావ్ టు సే ద డాక్టర్ టోల్డ్ మీ అని. డాక్టర్ టోల్డ్ మీ హీ వాజ్ బిజీ అని నేను చెప్పక్కర్లేదు, ఎందుకంటే డాక్టర్ నాకు వచ్చి చెప్పలేదు. అర్థమైందా? సెడ్ అంటే ఊరికే చెప్పడం, ఊరికే చెప్పారు అని చెప్పినట్టు. టోల్డ్ అంటే మనకు చెప్పారు, లేదంటే ఒక పర్టికులర్ గ్రూప్ ఆఫ్ పీపుల్కి చెప్పారు అని చెప్పినట్టు. సెడ్ తర్వాత ఏ ప్రొనౌన్ ఉండొద్దు, సెడ్ తర్వాత ఏ ప్రొనౌన్ ఉండకూడదు. ప్రొనౌన్ అంటే ఈ ఆబ్జెక్ట్ ప్రొనౌన్స్ ఉన్నాయి చూసారా, హర్ అని, హిమ్ అని, దెమ్ అని, సెడ్ మీ, సెడ్ హర్, సెడ్ టు దెమ్. సెడ్ తర్వాత టూను ఉండదు, ప్రొనౌన్స్ అంతకంటే ఉండవు. కానీ టోల్డ్ తర్వాత ఖచ్చితంగా ఒక ప్రొనౌన్ ఉండాలి. షీ టోల్డ్ దట్ అట్లా ఉండదు ఎప్పుడు కూడా. షీ టోల్డ్ మీ, షీ టోల్డ్ దెమ్, షీ టోల్డ్ ఆస్, షీ టోల్డ్ హిమ్, అలా ఏదో ఒక ప్రొనౌన్ వస్తుంది. ఇంకొకటి అబ్జర్వ్ చేశారా, నేను డైరెక్ట్గా షీ టోల్డ్ మీ అంటున్నా, షీ టోల్డ్ టు మీ, షీ టోల్డ్ టు దెమ్, ఇట్లా ఉండదు. సెడ్ తర్వాత టోల్డ్ తర్వాత టు అసలు ఉండదు. సెడ్ తర్వాత ప్రొనౌన్ ఉండకూడదు. ఓకే, నో ప్రొనౌన్స్ ఆఫ్టర్ సెడ్, నో ప్రొనౌన్ అసలు ఉండకూడదు. ఇక్కడ ప్రొనౌన్ కంపల్సరీగా ఉండాలన్నమాట. ఈ ఎగ్జాంపుల్ చూడండి, ఈషు సెడ్ దట్ హీ హ్యాడ్ సమ్ వర్క్. ఈషు చెప్పాడు తనకు కొంచెం వర్క్ ఉందని. ఇక్కడ కూడా అంతే, నాకు చెప్పలేదు, లేదంటే ఒక పర్టికులర్ పర్సన్కి చెప్పలేదు, ఊరికే చెప్పాడు తనకి వర్క్ ఉందని. సో హీ సెడ్ దట్ హీ హ్యాడ్ సమ్ వర్క్ అని చెప్తాం. ఇక్కడ నేను హీ టోల్డ్ మీ అని పెట్టకూడదా అంటే పెట్టొచ్చు. హీ టోల్డ్ మీ, ఈషు టోల్డ్ మీ దట్ హీ హ్యాడ్ సమ్ వర్క్ అని కూడా అనొచ్చు. కానీ దాని మీనింగ్ ఏమవుతుంది? ఈషు నాకు చెప్పాడు అని మీనింగ్, రైట్? నాకు చెప్పాడు. కానీ ఇక్కడ ఏం చెప్పినా, ఈషు చెప్పాడు అంతే, నాకు చెప్పలేదు, జస్ట్ చెప్పాడు, అందరికీ చెప్పాడు, జనరల్గా చెప్పాడు. ఓకే, ఇక్కడ కూడా అంతే. షీ సెడ్ ఇట్ వుడ్ బీ ఏ హాలిడే. నేనే అనౌన్స్ చేశాను అనుకోండి, మీరు క్లాస్లో ఉంటున్నారు అనుకోండి, నేను అనౌన్స్ చేస్తున్నా, ఇట్ విల్ బీ ఏ హాలిడే టుమారో, ఇట్ విల్ బీ అ హాలిడే టుమారో అని చెప్పా. సో మీరు వెళ్ళి అందరికీ మీ క్లాస్మేట్స్ బయట చెప్పాలి, షీ సెడ్ ఇట్ వుడ్ బీ ఏ హాలిడే టుమారో అని చెప్తారు. ఎందుకంటే నేను మీకు చెప్పలేదు, పర్టిక్యులర్గా మీకు చెప్పలేదు, అందరికీ జస్ట్ ఒక అనౌన్స్మెంట్ ఇచ్చాను. ఒకవేళ మీరు అనిత నాకు చెప్పింది అని చెప్పాలనుకున్నా కూడా చెప్పొచ్చు, తప్పేం కాదు. ఇట్ డిపెండ్స్, ఇంకా మీ ఇష్టం కదా. అనిత టోల్డ్ మీ దాట్ ఇట్ వుడ్ బీ ఏ హాలిడే టుమారో. అనిత నాకు చెప్పింది రేపు హాలిడే ఉంటుందని, ఈ మీనింగ్ వస్తుంది. ఉట్టిగానే అనిత సెడ్ దట్ అంటే అనిత చెప్పింది అన్న మీనింగ్ వస్తుంది. అర్థమైందా? టోల్డ్ అంటే ఎవరికైనా ఏదైనా చెప్పడం, సెడ్ అంటే ఊరికే చెప్పడం. ఓకే, ఈ ఎగ్జాంపుల్ చూడండి, మధు సెడ్ దట్ ద మీటింగ్ వాజ్ క్యాన్సిల్డ్. ఇక్కడ దట్ లేదు, ఉన్నా లేకపోయినా ఓకే. మధు సెడ్ ద మీటింగ్ వాజ్ క్యాన్సిల్డ్. మధు చెప్పాడు మీటింగ్ క్యాన్సిల్ అయిందని. ఇక్కడ కూడా అంతే, నాకు చెప్పలేదు, అందరికీ జనరల్గా అనౌన్స్ చేశాడు. దెన్ ఐ కెన్ సే మధు సెడ్ దట్ ద మీటింగ్ వాజ్ క్యాన్సిల్డ్. ఐ కెన్ ఆల్సో సే మధు టోల్డ్ మీ. ఎప్పుడు? మధు వచ్చి నాకు చెప్పినప్పుడు, అనిత మీటింగ్ క్యాన్సిల్ అయింది అనిత అని చెప్తే ఓకే మధు అని నేనంటే, అప్పుడు నేను చెప్పొచ్చు మధు టోల్డ్ మీ దట్ ద మీటింగ్ వాజ్ క్యాన్సిల్డ్ అని. ఓకేనా? ఇక్కడ కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి, ఈ 5 సెంటెన్సెస్లో కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి. మీరు ఇవి ఐడెంటిఫై చేయగలిగితే మీరు ఈ కాన్సెప్ట్ అంతా బాగా విన్నట్టు.
లేదు అని అంటే మళ్ళీ ఫస్ట్ నుంచి చూడాలన్నట్టు. ఓకేనా? సరే, ఇది చూడండి. షీ టోల్డ్ ద టికెట్ వాస్ క్యాన్సిల్డ్. షీ టోల్డ్ ద టికెట్ వాస్ క్యాన్సిల్డ్. ఏం మిస్టేక్ ఉంది? టోల్డ్ తర్వాత ఖచ్చితంగా ఒక ప్రనౌన్ ఉండాలి అని చెప్పాను. ఇక్కడ ఈ పాయింట్ చెప్పినప్పుడు చెప్పాను టోల్డ్ తర్వాత ఒక ప్రనౌన్ ఉండాలి అని. సో షీ టోల్డ్ మీ దట్ ద టికెట్ వాస్ క్యాన్సిల్డ్ అని చెప్పొచ్చు. లేదు అని అంటే షీ సెడ్ దట్ ద టికెట్ వాస్ క్యాన్సిల్డ్ అని చెప్పొచ్చు. టికెట్ క్యాన్సిల్ అయిందని ఎవరికో చెప్పారు కదా, జనరల్గా అందరికి చెప్పరు కదా, ఒక పర్టికులర్ పర్సన్కే చెప్తారు. సో షీ టోల్డ్ మీ అని ఉండాలి ఇక్కడ. షీ టోల్డ్ మీ. ఎక్కడ రాయను, ఇక్కడ రాస్తే ఏంటిలే. షీ టోల్డ్ మీ ద టికెట్ వాస్ క్యాన్సిల్డ్ అని చెప్పాలి. షీ సెడ్ ద హోటల్ వాస్ ఫుల్. ఇక్కడ ఏమైనా మిస్టేక్ ఉందా? షీ సెడ్ ద హోటల్ వాస్ ఫుల్. ఇది జనరల్గా అందరికీ చెప్పరు హోటల్ ఫుల్ అయింది అని. నేను వెళ్ళి అడిగితే నాకు చెప్పుంటారు. సో అప్పుడు నేను షీ టోల్డ్ మీ దట్ ద హోటల్ వాస్ ఫుల్ అని చెప్పడం బాగుంటుంది. షీ టోల్డ్ మీ ఆర్ షీ టోల్డ్ అస్ అని చెప్పొచ్చు అనమాట. షీ టోల్డ్ అస్ దాట్ ద హోటల్ వాస్ ఫుల్ అని చెప్పాలి. ఇక్కడేం మిస్టేక్ ఉంది? హీ టోల్డ్ టు ఈట్ ఫాస్ట్. తినమని చెప్పాడు. హీ టోల్డ్ టు ఈట్ ఫాస్ట్. ప్రనౌన్ ఉండాలి, రైట్? ఇక్కడ ప్రనౌన్ ఉండాలి అని చెప్పాను. సో హీ టోల్డ్ అస్ టు ఈట్ ఫాస్ట్ ఆర్ హీ టోల్డ్ మీ టు ఈట్ ఫాస్ట్. అసో మీనో ఏదో ఒకటి చెప్పాలి ఇక్కడ. హీ టోల్డ్ మీ టు ఈట్ ఫాస్ట్. తొందరగా తినమని చెప్పాడు. అందరికీ చెప్పాడు కదా జనరల్గా. హీ సెడ్ దట్ అని అనకుండా హీ టోల్డ్ మీ అని. టోల్డ్ పక్కన ఖచ్చితంగా ప్రనౌన్ ఉండి తీరాల్సిందే. హీ టోల్డ్ అని మనం ఆపేయకూడదు. వి టోల్డ్ ద మేనేజర్ వి ఆర్ బిజీ. కరెక్టేనా ఇది? వి టోల్డ్ ద మేనేజర్ వి ఆర్ బిజీ. కరెక్టే. వి వర్ బిజీ అని చెప్పొచ్చు అక్యురేట్గా ఉండాలని అంటే. దిస్ సెంటెన్స్ ఇస్ అబ్సల్యూట్లీ కరెక్ట్. ఆ మేనేజర్కి చెప్పాము మేము బిజీగా ఉన్నామని. దట్ ఈస్ పర్ఫెక్ట్. రాధా సెడ్ టు మీ షీ హ్యాడ్ కంప్లీటెడ్ ద వర్క్. ఇదేం మిస్టేక్ ఉంది? రాధా సెడ్ టు మీ. ఏం రాకూడదు ఇక్కడ? సెడ్ టు అనేది రాకూడదు కదా. లేదు అని అంటే రాధా టోల్డ్ మీ అని రావాలి. రాధా టోల్డ్ మీ షీ హ్యాడ్ కంప్లీటెడ్ ద వర్క్ అని రావాలి. సెడ్ టు మీ అని ఎప్పటికీ అన్నాం. సెడ్ టు మీ, టోల్డ్ టు మీ, ఆస్డ్ టు మీ, ఆస్డ్ టు, సెడ్ టు, టోల్డ్ టు ఇలాంటివేవి ఉండవన్నమాట. ఇంకెప్పుడు ఇలాంటి మిస్టేక్స్ చేయకండి. ఓకేనా? అర్థమైందా కాన్సెప్ట్ కంప్లీట్గా? ఇంకా అర్థం కాలేదంటే ఇంకొకసారి చూడండి. లైఫ్లో ఎప్పటికీ ఈ కాన్సెప్ట్ పైన డౌట్ అనేదే ఉండదు. దట్స్ ఇట్, a small concept that I wanted to share today, and I'll see you with some other concept next time, Andi. Bye bye, take care.